आदाब, जय हिंद, जय भारत। मैं हूं हनान फातिमा। हम आपका हार्दिक स्वागत करते हैं बीटीएस न्यूज चैनल पर। बीटीएस न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाते हैं। తెలంగాణ ఉద్యమంలో గాని కీలక పాత్ర పోషించిన అడ్వకేట్ మిత్రులందరికీ ముఖ్యంగా భారత స్వతంత్రంలో పాల్గొని భారత స్వతంత్రం రావడానికి పాల్గొని వాళ్ళ శక్తియుక్తులు కష్టపడి భారత స్వతంత్రం ఇచ్చారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా అడ్వకేట్లు అనేది కీలక పాత్ర పోషించారు. అటువంటి అడ్వకేట్ల మీద ఘోరంగా ఏమైన చర్యగా ప్రతి ఒక్కరు క్లయింట్లు కానీ మిగతా కేసులు ఒక క్లయింట్కు ఆపద వస్తే ఆదుకున్నందుకు కూడా దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వాలే కానీ కంపల్సరీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తే ఈ అడ్వకేట్లకు కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని క్రిమినల్ కేసు కానీ కొన్ని ఘోరమైన క్రిమినల్స్ కానీ కొంతమంది క్రిమినల్ కాకుండా కానీ క్రిమినల్ కేసుల నుంచి కొంతమంది న్యాయం కోసం కొట్లాడి అడ్వకేట్లకు ఘోరమైన చర్యగా చేస్తారు ఈ క్రిమినల్స్. అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అడ్వకేట్ ప్రొటెక్షన్ వస్తే ఈ అడ్వకేట్ల మీద ఇటువంటి అక్రమాలు కానీ ఇటువంటి దాడులు కానీ జరగకుండా ఉంటాయి. కానీ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఎప్పుడైతే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ వస్తుందో అప్పుడే ఈ దాడులు కానీ ఈ అన్యాయాలు కానీ జరగకుండా. కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక్కరికే ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాం, అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ అడ్వకేట్ల మీద వామనరావు దంపతుల హత్యలు కానీ మిగతా రీసెంట్ గా ఇంకో అడ్వకేట్ హత్య కానీ ఈ రకంగా జరుగుతుంటే న్యాయం మీద అన్యాయం కలిసినట్టుంది, కానీ అన్యాయం మీద న్యాయం కలిసినట్లేదు. అందుకనే దయచేసి గవర్నమెంట్కి ఒకటే విన్నవిస్తున్నా, మా డిమాండ్ అనుకో అడ్వకేట్ ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తంలో 40,000 అడ్వకేట్లు ఉన్నప్పటికీ కనీసం ఒక ప్రొటెక్షన్ యాక్ట్ లేదు, మినిమం అలాగే ఇన్సూరెన్స్ కూడా లేదు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్ కంపల్సరీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తొందరగా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయాలని కోరుతున్నాము. ఇది మా డిమాండ్. ముఖ్యంగా మాట్లాడుతున్న రాజానగర్ కోర్టు బార్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాం.